ఓకే, ఏదన్నా చక్కగా పిల్లలు మనసులో ఉన్న మళ్ళీ సూర్యప్రసాద్ గారు మనకి ఇంత లైవ్ ఇంటరాక్షన్ ఎప్పుడు మన భగవంతుడు మనం చేసుకున్న పుణ్యకరం పర్వాలేదు ఈ రోజు. అయితే నాన్న ఎవరెవరి మనసులో చక్కగా మీ సొంత మనకి అన్నయ్య అనుకోండి, ఒక సొంత అన్నయ్య అనుకుని అడగండి ఆయన్ని. మీ ఇంట్లో మన సొంత మనిషిగా ఎవరు ఏం ఫీల్ అవ్వకండి, మనసులో ఏ రకమైన క్వశ్చన్ ఉన్నా. ఓకే, చక్కగా ఇంత మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి జరిగితే జరిగింది అనుకోవాలన్న, ఇవన్నీ దైవ నిర్ణయాలు, మళ్ళీ ఎప్పుడో నేను మనం చెప్పే పరిస్థితి కాదు. ఓకేనా, ఎవరెవరి మనసులో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నా ఆయన గురించి ముందే నేను ఒక్క నిమిషంలో మీకు చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా, అట్లా కెరీర్ ఓరియంటేషన్ కానీ మనసులో ఏదైనా మీకు ఎవరో సాల్వ్ చేయని ఒక క్వశ్చన్ కానీ, సో ఆయన వైపు నుంచి ఆయన మీకు రెస్పాన్స్ ఎట్లా ఇస్తారు చూద్దాం. సో రవిబాబు, సో వాట్ ఈస్ ద క్వశ్చన్ యూ హ్యావ్? ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు యువర్ లైఫ్. ఆయన చెప్పారు కదా ఇందాక జనాభాకి మానవులకి మధ్యలో, సో అలాంటి ఏరియాలో లేకపోతే గవర్నమెంట్ ట్రైనింగ్లో అట్లా. సో మీ క్వశ్చన్స్ అయిన తర్వాత ఇంకొక నిమిషం నేను మీకు చక్కగా మంచి గొప్ప విషయం దొరికింది, నేను నా ఫైల్లో నా కోసం తీసుకెళ్తున్న దాంట్లో ఉన్నాయి, అవి మీకు కూడా తెలియజేస్తాను ఆ విషయాలు. ఓకే, కమాన్ ఒక క్వశ్చన్. లేదా ఈ గంట మాట్లాడుకున్నాం కదా, అందులో ఏమైనా అసలు మీకు పనికొచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయా? మీ ఆలోచన విధానం ఏమన్నా మారిందా? సంథింగ్ టు షేర్, నాకు తెలియాలి కదా. అది కూడా ఒక్కొక్కళ్ళు ఇండిపెండెంట్ గా ఈ విషయంలో ఎలా అనుకునేవాడిని, నా ఆలోచన విధానం ఎలా మారింది, నా ఐ హ్యావ్ ఎ బెటర్ క్లారిటీ. సో సంథింగ్ రెస్పాండ్. ఓకే, అది చక్కగా మొత్తం ప్రపంచం అంతా, ఎందుకు మన ఊర్లో ఉన్న మొత్తం పిల్లలందరికీ తెలియాలి కదా, ఇలాంటి మహానుభావులు మన ఇంటికి వచ్చారు, మన ఊరు వచ్చారు, నెక్స్ట్ టైం ఆయన వస్తున్న మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే అందరూ గొప్పగా ఉపయోగించుకోవటం, మీ దగ్గర నుంచి ఆ మెసేజ్ వెళ్ళేలాగా మీరు ఏం తెలుసుకున్నారు, దేని మీద ఏమో డౌట్ ఉంది, అది నేను ఇందులో మీకు ఎక్కించేది సాయంకాలం మళ్ళీ సిటీకి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాను. ఇదంతా మొత్తం దగ్గర 130 విలేజ్ ట్రాన్స్మిట్ చేస్తున్నాను. కమాన్, ఎవరెవరు ఏ క్వశ్చన్ అడుగుతున్నారు? సాత్విక్ ఒక క్వశ్చన్ అడుగమ్మా నువ్వు. కానీ మీ అభిప్రాయాలు కానీ ఏదో ఒకటి క్వశ్చనే కానక్కర్లేదు, క్వశ్చన్ ఆర్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఈ సెషన్ ఎలా ఉంది, ఏంటి, ఇలాంటి విషయాలు ఇంతకుముందు ఎప్పుడైనా విన్నావా, లేదంటే అసలు పనికొస్తే విషయాలా, పనిచేయని విషయాలా, ఇజ్ ఇట్ వేస్ట్ ఆఫ్ టైం, ఏదో స్పందించాలి కదా, రెస్పాండ్. విన్నారు కదా, ఒక గంట సేపు విన్నారు, ఎన్నో విషయాలలో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీ మనసులో మీ ఆలోచన ఎలా ఉన్నాయి. సో ఈ ప్రోగ్రామ్ ఆయన చేస్తున్న పనులు మీకు ఎక్కడ ఎవరైనా కానీ కమాన్ అట్లీస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క 2 లైన్లు మాట్లాడండి. దర్బాబు మొదలు పెట్టినాను, నువ్వు ఫస్ట్, నువ్వే డైనమిక్ లీడర్, యువర్ లీడర్ మ్యాన్. లీడర్ మీన్స్ హూ లీడ్స్, అందరూ నేను ఫాలో అవుతారు ఇప్పుడు. సో లీడ్ నో, కమాన్ టేక్ ద ఆపర్చునిటీ. మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది, ఇది లైవ్. కమాన్ స్టాప్, స్టాండప్. ఇంతసేపు నేను బతిమాలకూడదు అంటే మీరు ఈ విషయాలు ఏమి ఉపయోగించుకోలేదు, ఇంకెప్పుడు సూర్యప్రసాద్ గారు మా ఊరు రావద్దని చెప్పేస్తాను. ఏమ్మా కీర్తి, నువ్వు చెప్పరా, రావద్దా? సూర్యప్రసాద్ గారు రావద్దని చెప్పాను, ఇంకెప్పుడు రావద్దు సూర్యప్రసాద్ గారు అని చెప్పాను. కీర్తి ఇంకెప్పుడు రావాలి, మరి ఆయన ఎంత పెద్ద, ఆయన టైం దొరకాలంటే ఎంత కష్టమో. నువ్వు చెప్పరా వినీత, కమా వినీత చెప్పమ్మా, నీ ఇష్టం ఏదైనా ఈరోజు జరిగినటువంటి సెషన్ మీద నీ ఒపీనియన్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసుకున్న విషయాన్ని హౌ బెస్ట్ వీ ప్రజెంట్ బ్యాక్, అది చాలా ఎసెన్షియల్, దెన్ ఓన్లీ దట్ రియల్లీ వర్క్స్ ఫర్ యూ అనమాట. ఓకే నీ ఏదనిపిస్తే చెప్పు, ఏమీ నో మోర్ నో లెస్. ఓకే, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఆన్ దిస్ టుడేస్ ఇంటరాక్షన్, he will help you out in much better way. ఓకే, సో ఆయనకు కూడా తెలుస్తుంది కదా మనం చేసే పనులకి, మనం పెట్టే టైంకి, నెలకి లక్షల్లో జీతాలు వదిలిపెట్టి లక్షల కన్నా లక్ష్యం ముఖ్యమైన ఆయన కష్టపడుతున్నప్పుడు ఆయన చేసే పనికి క్లారిటీ ఆయనకి తెలియాలి కదా. నేను ఎడిటింగ్ చేసుకుంటానమ్మా, మీరు ఎంత డిస్టర్బెన్స్ ఏమన్నా కూడా నేను కష్టపడి మీకోసం మళ్ళీ ఒక 10 minutes కోసం నేను అక్కడ 5 hours అయినా కష్టపడి నేను ఎడిటింగ్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. అరే మీకు అవన్నీ చెప్పాలి నేను. ఎడిటింగ్ కూడా సూర్యప్రసాద్ గారు ప్రపంచంలో ఎవరో చేయని సాయం చేశారు నాకు, మన పిల్లలందరికీ సేవ చేయడానికి. చాలా పెద్ద ఎడిటింగ్ పవర్ఫుల్ మిషన్, అది చెప్పడం మర్చిపోయాను మీకు ఇందాక. ఓకే, ఆయన చూపిస్తాను నేను ఇంకా. నెక్స్ట్ వినీత చెప్పమ్మా, నీ ఇష్టం. చూడు, మన అందరం మన ఊరే, మన ఫ్యామిలీనే, మన ఫ్యామిలీలో మనకు మనం ప్రజెంటివ్గా ఉంటేనే then really you are going to excel in the world. That is for sure. So why don't you say something, whatever you feel like, what is there, who is going to stop, in whichever language you are comfortable, we don't care. Okay, better it is in English. రెండు వీడియోస్ ఉన్నాయి మంచి, చూద్దాం. ఎక్సలెంట్ అందరూ వినాలి ఆ అమ్మాయి చెప్పే మాట. It is very useful to us. ఓకే, వాట్ వే తెలుగులో తెలుగులో చెప్పమ్మా. తెలుగు మీడియం పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అందరూ చూపిస్తాను, తెలుగులో చెప్పు. మనందరం తెలుగు మీడియం పిల్లలే కదా, మన మదర్ టంగ్ అంతా తెలుగే కదా, చక్కగా అందరం తెలుగులో మాట్లాడుకుంటాం కదా. డీసెంట్గా తెలుగునే చెప్పండి. ఎందుకంటే మన ప్రాంతం పిల్లలు అందరూ మ్యాక్సిమం వింటున్నారు క్లాసుల్లో, కానీ వాళ్ళు మళ్ళీ దాన్ని ఉపయోగించట్లేదు, మాట్లాడట్లేదు. సో అందరూ బయట ఏమంటున్నారు, ఈ పశ్చిమ గోదావరి జిల్లా పాగోజీ అంట,
ఈ పాగోజీ పిల్లలకు మాట్లాడటం రాదు అంటున్నారు. నాకు అది బాధగా ఉంది. నేనేమో వందల స్కూళ్ళలో ఏదైనా పర్లేదు, మన అందరం మనమే కదా. అందరం కళ్ళు మూసేమన్నా బెస్ట్ ఐడియా. అరే అందరూ కళ్ళు మూసేయండి, అమ్మాయిని చూడకుండా అమ్మాయి మాట్లాడుతుంది. మూసేసారు, అందరూ మూసేశారు, చూసుకో, కావాలి చెక్ చేసుకో. ఏ విషయం నచ్చింది అన్నిట్లో? ఏదో కనెక్టే ఉంటారు కదా అందరూ, ఏదో ఒక ఇప్పుడు 1 అవర్లో నువ్వు విన్న విషయాలు నీకు బాగా మనసుకు నచ్చింది చెప్పు. What is the difference between a human and తెలుగులో చెప్పాలి. జనాభాకి మనుషులకి తేడా. ఒక్కొక్క ఉదాహరణ నువ్వు చెప్పొచ్చు కదా. ఎవరు జనాభా, ఎవరు మనుషులు. నేను చెప్తాను అలాంటిది కావాలంటే, నేను కూడా కనిపెట్టా. సో నువ్వు ఒకటి చెప్పొచ్చు కదా. ఎవరో మానవులు, మనుషులు, ఎవరో జనాభా లెక్కల్లో ఒక్క ఉదాహరణ నీకు తెలిసి. ఎందుకంటే పెద్ద అమ్మాయి కదా, పిల్లలందరిలోకి నువ్వు కొంచెం తెలివైనదో, చిన్నప్పటి నుంచి బాగా తెలివైంది, కొంచెం పెద్ద అమ్మాయి. చెప్పు, నువ్వు చెప్పు బెస్ట్. తక్కువ who ఉంటుంది. helps to the needy people is ఓకే, ద పీపుల్ హూ హెల్ప్ నీడీ పీపుల్, వాళ్ళని మనం జనాభా అందామా, మానవులు అందామా, మనుషులు అందామా, మనసున్న మనుషులు అందామా? person. వెరీ గుడ్, ఎక్సలెంట్, గుడ్. బిగ్ అంటూ మనం చెప్తాం. కూర్చోమ్మ. కీర్తి నువ్వు బంగారం, నువ్వు చెప్పమ్మా. చెప్పు నాన్న. కీర్తి నిలబడి స్టాండ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చోట్ల కండక్ట్ చేయాలని. వండర్ఫుల్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఎవరు చేయాలి? అందరూ చేయాలి. అది అబ్బా సూపర్. మీరు చేయాలి కదా. నిన్ను గ్యారంటీగా నేను సూర్యప్రసాద్ గారి క్లాస్ ఎక్కడున్నా నేను దగ్గర ఒకరోజు తీసుకెళ్తానమ్మా. ఆ రోజు ఫుల్ క్లాస్. మీరు ఒకళ్ళే చేయకూడదు కదా, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అది మీ జూనియర్స్ చెప్పాలి. రైట్, మీరు అలా తయారయ్యాలి. నువ్వు చెప్పు, నీ పేరు కూడా చెప్పు, మర్చిపోయాను. లేదు, నిలబడాలి. సరే, ఈసారి మా రవిబాబు చెప్తాడు. ఎస్ రవిబాబు, కమాన్. ఓకే, సార్ చెప్పిన నాకు అన్నిటిలోకి బాగా నచ్చింది ఏంటంటే, ముందుగా లైఫ్కి ఒక అచీవ్మెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు వరకు ఏమనుకునేవాడిని అంటే, అంటిల్ అవర్ దట్ వీ హ్యావ్ టు కీప్ గోల్స్ అండ్ గో ఆన్ ఇన్ అవర్ లైఫ్ అనుకున్నాను. కానీ బట్ వన్ సాటిస్ఫాక్షన్ అనేది ఒక లైన్ గురించి సార్ చెప్పింది. ఇలాగా పేరెంట్స్ నుంచి మనం ఎప్పుడైతే మనం మంచి కొడుకు అనిపించుకుంటామో మనకి అది ఒక సాటిస్ఫాక్షన్, ఒక వన్ ఆఫ్ ది లైన్ మన సాటిస్ఫాక్షన్లో మనం ఒక మెట్టి ఎదిగినట్టే అని చెప్పింది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ విఐపి సర్వీస్, వాలంటీర్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ కూడా సార్ ఇచ్చిన గుడ్ ఐడియా. అండ్ ఐ వాంట్ టు జాయిన్ ఇన్ దిస్. అండ్ నెక్స్ట్ స్వేచ్ఛ ప్రోగ్రామ్. ఇన్నాళ్ళ వరకు ది డిఫరెన్స్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ హ్యూజ్ ఇన్ అవర్ సొసైటీ. And to reduce it and to give awareness in our society, SAR has promoted Swacha program. I too congratulate SAR for giving us this huge program in our society. And I have few questions for SAR. Sir, మీకు సర్వీస్ చేయాలన్న ఐడియా ఏ స్టేజ్లో ఉండే లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఐడియా వచ్చింది? అంటే ఫస్ట్ మన స్టడీస్, తర్వాత మ్యాక్సిమం అందరికీ మనీ అర్న్ చేయాలని ఒక ఐడియా వస్తుంది. మీకు స్టడీస్లో ఉన్నప్పుడే మీకు ఏది వచ్చిందా లేదా అని చేశాక కాదు, ఎలా కాదు నేను వెళ్తుంది రాంగ్ డైరెక్షన్ అని చెప్పి ఇలా నేను ఒక సర్వీస్ డైరెక్షన్లో నాకు ఐడియా వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 1. అండ్ క్వశ్చన్ నెంబర్ 2, 1 by 1 సార్. సర్వీస్, మనీ. యాక్చువల్లీ మన లైఫ్లో ఫస్ట్ మ్యాక్సిమం నేనైతే ఇప్పుడు అనుకునేది ఏంటంటే, మనీ అన్నది మనకు ఒక మనీ అంటూ ఉండాలి. కొంచెం వీ హ్యావ్ టు డబ్బు ఉన్నాం కానీ ముందు ఉండాలి, తర్వాత సర్వీస్లోకి దిగాలి అలా అనుకునేవాడిని. సైమెంటేనియస్గా వెళ్ళాలా లేదా ముందు మనీ సంపాదించి సర్వీస్లోకి రావాలా, సర్వీస్ చేస్తూ మనీ సంపాదించాలి అన్నది మీరు. అంతేనా? థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్. రవిబాబు సార్ దగ్గర ఓపెన్ చేద్దాం. అది రౌండ్ అయిపోతుంది. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అన్ని ఒకసారి అన్నిటికీ ఆయన ఒకసారి చెప్పేస్తారు. వెరీ గుడ్. మౌళి కమ్ హియర్, సార్ దగ్గర. మౌళి విల్ ఆస్క్ బికాజ్ ఈజ్ అ గ్రోన్ బాయ్. కమాన్ మౌళి. త్వరగా మనకు టైం అయిపోతుంది, మళ్ళీ 1 గంట అయిపోతుంది. ఇప్పటి వరకు మేము చాలా క్లాసులు అన్నాము, కానీ అన్నీ చదువు గురించి వాటి గురించి చెప్పేవారు. ఇది నాకు కొంచెం చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇలా ఎవరో చెప్పలేదు కూడా లైఫ్ గురించి. సో ఐ థింక్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ మై లైఫ్. ప్లస్ నేను ఒక సర్టెన్ ఏజ్కి వచ్చాక నేను కూడా అలాంటివి చేద్దామని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ దీపక్, నువ్వు చెప్పాను. వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, కమాన్. నీకు ఏమి నచ్చింది, ఏమి నచ్చలేదు కూడా చెప్పచ్చు. నాకు ఇది నచ్చలేదని కూడా చెప్పచ్చు. ధర్మమాట, నో ప్రాబ్లం. మీరు కండక్ట్ చేసిన స్వేచ్ఛ ప్రోగ్రామ్ నాకు బాగా చర్చ బాగా నచ్చింది. విఐపి కూడా. విఐపి, ఓకే, వెరీ గుడ్. యూ వాంట్ టు బికమ్ విఐపి? నెక్స్ట్
ఓకే గుడ్. ఇంకా ఓకే మా దొరబాబు కమాన్ బాబు. త్వరగా రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. మీరు చెప్పినట్టు చదువు అనే మీనింగ్ హ్యూమానిటీ అన్నారు కదా, బట్ అవర్ గవర్నమెంట్ వాజ్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. వై వాజ్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఇన్ అవర్ ప్రైవేట్ స్కూల్స్? గుడ్. అది నువ్వు ఎవరిని అడగాలి? నీ స్కూల్ అడ్మిన్ అడగాలి. ఇంకెవరిని అడగాలి? ఆ స్కూల్లో ఎందుకు జాయిన్ చేసిన పేరెంట్స్ని అడగాలి. ఓకే, ఆ క్వశ్చనింగ్ మీలో రావాలి. 12 గంటలు స్కూల్కి పంపిస్తున్నాను, నన్ను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల స్కూల్లో ఉంటున్నాను, నేను స్కూల్లో గంట సేపు ఆడుకుంటున్నాను లేదా మీకు ఏమైనా అర్థమవుతుందా అని పేరెంట్స్ అడగాలి. ఓకే, ఇటువంటి మీనింగ్స్ రావాలి. మేమేం చేయలేం కదా, మాతో వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే భయం వాళ్ళకి. ఇలా ఎక్కడ మిమ్మల్ని మోటివేట్ చేసేసి స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తాం వాళ్ళ భయం. సో మీరేం చేయాలి? మాకు రోజుకి 6-7 గంటలు చదువు చాలు, ఆడుకునేవాడిని లేదా బొమ్మలు వేసుకుంటాం, లైబ్రరీ పంపించాం, లైబ్రరీలో చదువుకుంటాం అని మీ నుంచి స్పందన వస్తే వాళ్ళు మారుతారు. వాళ్ళు ఎందుకు మారుతారు? వాళ్ళకేం పట్టింది? వాళ్ళు ఎవరికి వచ్చేస్తున్నారు, మీరు ఫీజు కట్టేస్తున్నారు, దే ఆర్ హ్యాపీ, గవర్నమెంట్ ఈజ్ హ్యాపీ. ఎవరు నష్టపోతున్నారు? కాబట్టి ఆ రియాక్షన్ ఎప్పుడు కూడా బాధపడే వాళ్ళ దగ్గర నుంచే రెస్పాన్స్ రావాలి కదా. లాభపడేవాడి నుంచి ఎందుకు మారుతాడు? లాభపడే ఎందుకు మారుతాడు? వాడు మారాల్సిన అవసరం లేదు కదా. నష్టపోతున్న వాడి నుంచే ఆ ప్రజలు వస్తే అప్పుడు వాడు మారుతాడు కదా. నేను చాలామంది పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళి ఇదే మాట చెప్తూ ఉంటాం. మీరు సంవత్సరం 50,000 లక్షలు కట్టేస్తే అయిపోదు, వాడు ఇంజనీర్ డాక్టర్ అయిపోతాడు, కానీ సమాధానం ఉపయోగపడ్డు, మనిషిగా బ్రతకలేదు. 2 గంటల్లో స్కూల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం ఆడుకుంటున్నారు మీరు వెళ్ళి కనీసం వాకప్ చేయండి. ప్లే గ్రౌండ్ ఉందా లేదా ముందు చూడండి, లైబ్రరీ ఉందా ముందు చూడండి అని చెప్తాను. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు. ఓకే, సో అది మీరు ఆ క్వశ్చనింగ్ ఎబిలిటీ, ఆ ప్రశ్నించే తత్వం ఇక క్లాస్ రూమ్లోంచి అలవాటు అయితే అది తర్వాత మీ సొసైటీలో అర్థమైపోతుంది. ఓకే, గుడ్. అట్లీస్ట్ యువర్ ఏబుల్ టు క్వశ్చన్ దట్. ఇట్స్ నైస్. ఇంకా ఎవరికి అనిపిస్తలేదా ఈ పండగ పూట ఈ గోల ఏంటో బాబు, గంటన్నర శుభ్రంగా బయటకు వెళ్ళి ఆడుకుంటాం లేదా పిండి వంటలు తింటాం, ఏంటి ఈ శ్రీనివాస్ గారికి టైము పనేమో లేదు. ఓకే నెక్స్ట్. ఓకే, ఎవరు టెన్షన్ ఫీల్ అవ్వద్దు, ఫీల్ ఫ్రీ. సాత్విక్ ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. క్లాస్ కాదు సాత్విక్ చెప్పు, ఇన్ఫార్మల్. నువ్వు స్టాండప్. మీరు చెప్పారు కదా సార్, అదే మనం ఫస్ట్ అదే రన్నింగ్ రేస్లో అదే లాస్ట్ లైన్ ఎక్కడ కనిపిస్తుందో అప్పుడు మనం గోల్ రీచ్ అవుతామని అది నాకు బాగా నచ్చింది సార్. ఇలాగ నేను చదువుకు సంబంధించిన మోటివేషన్ క్లాస్ చూసాను కానీ బయట విషయాలు చెప్పలేదు సార్. థ్యాంక్స్ సార్. ఇట్ ఈస్ యూస్ఫుల్. సార్ మీరు విఐపి ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చింది సార్. మీరు చెప్పినంటే అందరికీ డెఫినెట్గా యూస్ఫుల్ అవుతాయి సార్, అందరికీ తెలియాలి ఇవి. నెక్స్ట్ బాబు నువ్వు డిప్లొమా. క్వశ్చన్స్ నాకు మార్నింగ్ లేవగానే ఏదో ఒకటి సాధించేయాలి, లేదంటే ఈ రోజంతా డిఫరెంట్గా ఉండాలి, లేదంటే డిఫరెంట్గా ఏదైనా చేయాలి, లేదా నేను డిఫరెంట్గా చేయాలనుకుంటానే కాలేజ్కి వెళ్ళేపాటికి మామూలు యాజ్ యూజువల్ ఎలా ఉన్నా మోటివేషన్ లెవెల్ తగ్గిపోతుంది. మార్నింగ్ వచ్చే ఫీలింగ్ మనలో ఉండడానికి ఇంకా స్టాండప్ నా స్టాండప్. మీరు నిజానికి ఆశ్చర్యపోతారు. ఇలాంటి సెషన్కి మేము అటెండ్ అయ్యామని రేపు పొద్దున్న చూడండి మీరు ఎలాంటి మేము నిర్ణయాలు తీసుకుంటామో అట్లా ఎలా ఆశ్చర్యపోతారో మీరే. నెక్స్ట్ తర్వాత నేను కూడా 2 minutes చెప్తాను. ఇప్పుడు ఆయన మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నామో మనం అందరం కలిసి ఇంకెంత గొప్పగా చేయాల్సి ఉందో నేను కూడా 2 minutes చెప్తాను. కమాన్ నాన్న చెప్పు. సార్ చెప్పినట్లో నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే మనిషికి జనాభాకి ఉన్న తేడా. మనం మనం ఎదగడమే కాకుండా మన తోటి వాళ్ళని మనం ఎదుగుతున్నప్పుడు వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి. ఆ విషయం బాగా నచ్చింది. ఒక్క ఉదాహరణ ఎలా చేద్దాం ఆ పని, ఎలా చేద్దామంటే ఏదైనా ఒక్క ఉదాహరణ, ఏదో పర్వాలేదు మనకి ఏది తోస్తే చెప్పు ఒకటి, ఒక్క ఉదాహరణ. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా అన్ని చోట్ల కండక్ట్ చేయాలని
అలాగే అందరూ అంటే ఎవరిని జనాభా అందాం ఎవరిని మానవుని అందాం ఆ డిఫరెన్స్ ఎక్కడ ఉన్నప్పుడు ఆ మాట అందాం అన్నది ఒక ఉదాహరణ. ఎన్నో ఉన్నాయి కదా, వేల విషయాలు ఉన్నాయి సమాజం అంట. ఏదో నీ తోసింది ఎక్కడో బాధ, ఎక్కడో నీ కంటితో చూసింది ఏదో. చిన్న ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ట్రైన్ కింద జారి పడిపోయారు మన నిన్న స్టేషన్లో. అందరూ పిల్లలందరూ గబగబా సెల్ ఫోన్ తీసి ఫోటోలు నొక్కుతున్నారు. అటు జారి పడిపోయి ట్రైన్ వెళ్ళిపోయింది కదా, గక్కులు పైకి తీద్దాం, వాడు ఏమైనా కాలు కట్టకుండా బతికేదైనా ఉంటే కట్టుకడదాం తీద్దాం అన్నట్టుగా ఎవరో అనుకోలే. సో ఇప్పుడు వాడు మానవులు అనుకోవాలా జనాభా అనుకోవాలా? ఇలా ఇట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ స్టేషన్ యాస్ ఇట్ హస్ కమ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఆల్సో. ఇలా ఎన్నో వేల విషయాలు ఉన్నాయి. ఓకే, సో ఏదో అట్లాంటిది ఒకటి ఉదాహరణ మీకు ఊరికి మర్చి చెప్పాను నేను, జరిగిన పేపర్లో వచ్చింది కదా. నేను ఎప్పుడు లైవ్ అప్పుడు కూడా స్పాట్లో ఇన్స్టెంట్గా డైనమిక్గా అప్పుడు కూడా నిన్న ఇవాళ ఉన్నాయని చెప్తూ ఉంటాను. సో అది ఒక ఉదాహరణ ఇచ్చేసాను ఎగ్జాంపుల్. అలా నువ్వేదైనా ఒకటి గుర్తు చేసుకుని చెప్తే ఏం లేదన్నా నాకు తెలుసు మీ అందరికీ మైండ్లో ఏ లేయర్లు ఉన్నాయి, ఏ లేయర్ల కింద ఎవరి ఆలోచన ఎక్కడ ఉన్నాయి, దాన్ని ఎలా పంచర్ చేయటం అది నా మెయిన్ ఇంట్రెస్ట్. సో విత్ వన్ స్మాల్ ఐడియా ఐ కెన్ పంచర్ యువర్ లేయర్ అండర్ విచ్ యు ఆర్ నౌ పుట్ ఇన్. అర్థమైందా? సో ఒక ఐడియా, కమా ఫస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్. ఐడియాస్ ఏం రావట్లేదు సార్. ఏదో ఒకటి పోనీ సపోర్ట్ చేయండి నా బాబుకి ఎవరన్నా. గెట్ అన్ ఐడియా. మనం ఉన్నాయి కదా, ఒక కరోడ్ పడతాడు అడుగుతాం, ఎవరి దగ్గర ఐడియా ట్రాన్స్ఫర్ చేసేయండి ఆయనకి ఇచ్చేద్దాం. ఏమో నువ్వు ఒకటి ఇవ్వరా ఐడియా. ఎక్కడో ఏదో జరిగా ఉంటుంది మనకి ఇంట్లో అబ్జర్వ్ చేసే ఉంటాం, స్కూల్లో పిల్లల దగ్గర ఎక్కడో. కమాన్ లేట్ అయిపోతుంది అన్న, అందరికీ లేట్ అయిపోతుంది. కమాన్, ఆయన టైం చాలా ప్రీషియస్, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్ని టైం డిలే అయిపోతాయి. కమాన్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం హెల్ప్ చేయాలి సార్. చేయకపోయినా సరే కనీసం యాక్సిడెంట్ జరిగిన చోట లేదా ఏదైనా మర్డర్ జరిగిన చోట అయినా మనం చూసి వెళ్ళిపోతారా, ఫోన్ చేయాలి సార్. లేదంటే కనీసం వచ్చి ఆధారాలు ఉన్నా సరే వాటిని తొక్కేసి పాడు చేసి వెళ్ళిపోతారు, కానీ ఎవరు ఫోన్ చేయరు సార్. ఫోన్ చేయడం మానవత్వం. వెరీ గుడ్, ఎక్సలెంట్, బిగ్ హ్యాండ్. నెక్స్ట్ ఆ బాబు, నువ్వు వెనకాల కూర్చున్నావు అక్కడ, నువ్వు నా బ్యానర్ దగ్గర కూర్చున్నావు, చెప్పనా. సార్ చేసిన ప్రోగ్రామ్స్ బాగా నచ్చినాయి సార్. ఇంకా రెండు ప్రోగ్రామ్స్ సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. ఇవాళ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను సార్ చెప్పిన క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నువ్వు. సార్ చెప్పినట్టు నాకు విఐపి ప్రోగ్రామ్ బాగా నచ్చింది. విఐపి అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాదు, వాలంటీరింగ్ పబ్లిక్. ఇప్పుడే తెలిసింది నాకు. ప్లస్ మనిషి ఇలా కనబడితే మనిషి అవడు, మానవత్వం అంటే తనే నిజమైన మనిషి అవుతాడని తెలిసింది. ఇంకా సార్ మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ మోటివేటింగ్. మనిషికి జనాభాకి తేడా ఏంటన్నారు కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం కదా, చాలా మెట్లు ఎక్కుతాము. అలా మెట్లు ఎక్కేసి వెళ్ళిపోవడం జనాభా, వాళ్ళు చేసే పని. కింద ఒక పూర్ ఓల్డ్ ఉమెన్ ఉంది, ఎక్కలేక కిందే ఉంది. అంత ఎక్కేసిన తర్వాత కూడా కిందకు వచ్చి తీసుకెళ్ళేది మనిషి. స్ట్రక్చర్ ప్రోగ్రామ్ చాలా బాగుంది, వెరీ మచ్ ఇంట్రెస్ట్. ఇంకెవరైనా ఉన్నారా? ఒక్క అబ్బాయి ఎవరు లాస్ట్, ఇంకొకే ఒక అవకాశం. వంశీ కమాన్, యు ఆర్ నాట్ స్పోర్ట్. ఒక క్వశ్చన్. మీకు ఈ థాట్స్ అన్ని ఏ స్టేజ్లో ఉండవచ్చు అంటే మీకు సిచ్యువేషన్స్ చూసి వచ్చారా? ఓకే, సేమ్ క్వశ్చన్ నేను చెప్తాను. అంటే టీసీఎస్లో ఇట్స్ అ బిగ్ కంపెనీ, దాంట్లో జాబ్ చేస్తూ కూడా వదిలేసి వచ్చేసారు. చెప్తాను, ఐ విల్ ట్రై టు కన్విన్స్ యూ. చెప్తాను. సుభాష్, యూ కమ్ హియర్. సుభాష్, నో సుభాష్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ. కమ్ ఇక్కడ ముందుకు రా. క్వశ్చన్స్ ఏం లేవు సార్. మీరు చెప్పినట్లు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాం నాకు బాగా నచ్చింది టాపిక్. నేను కూడా ఎవరైనా కష్టాల్లో ఉంటే సాయం చేస్తాను, ట్రై చేస్తాను. వాలంటరీ ప్రోగ్రామ్కి నేను సైన్ అప్ చేస్తాను. నెక్స్ట్ వంశీ, కమ్ హియర్. సార్ చెప్పిన అన్ని ప్రోగ్రామ్స్ నచ్చింది. జనాభా మనిషికి తేడా చెప్పారు. నేను ఒకరి వల్ల సహాయం పొందాను. నేను అలా ఆయనలాగానే ఇంకో ఎదిగి వేరే వాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్.